అత్యాశ ట్రేడింగ్ జూదంలో యువత దివాలా, ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఇన్వెస్టర్ల బలి. F&O ట్రేడింగ్లో వారికి అధిక నష్టాలు. వ్యాసనంలో 2.1 లక్షల మంది, కేవలం 7% మందికే లాభాలు. సేబ్ రిపోర్ట్లో వెల్లడి ఉన్నటువంటి నేపథ్యం. అత్యాశకు పోయి ఇలా ఉన్నది ఉడగొట్టుకున్నటువంటి నేపథ్యం. అత్యాశకు పోయి చాలామంది విఐపీలు, ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది అయితే అత్యాశకు పోయి అలా అనేకమైన ట్రెండింగ్లో డబ్బులు పెడతారు. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లో సులభంగా లాభాలు సంపాదించవచ్చని మోజులో తెలుగు రాష్ట్రాల ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ F&O ట్రెండింగ్లో 93% మంది ఇండ్లు గుల్లా చేసుకుంటున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా సెబీ 2023 ఆర్థిక సంవత్సరం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రెండింగ్ రిపోర్టును విడుదల చేసింది. ఇందులో పలు విస్తుపోయే విషయాలను వెల్లడించింది. ఈ ట్రెండింగ్లో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల వల్లే బలవుతున్నారని తేలింది. ముఖ్యంగా తమ టెక్నాలజీని ఎంతో స్మార్ట్ అని భావించే యువత స్టాక్ మార్కెట్ జూదంలో భారీగా నగదు పోగొట్టుకుంటున్నారు. అత్యధికంగా రిస్క్ కలిగిన F&Oలో పెట్టుబడులు పెట్టి దివాలా తీస్తున్నారు. ప్రతి 10 మందిలో 9 మందికి పైగా నష్టపోతున్నారని సెబీ స్వయంగా వెల్లడించింది. సెబీ తాజా రిపోర్టు ప్రకారం F&Oలో నష్టాలు చవిస్తున్న వారిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ సగటు ఇన్వెస్టర్ అత్యధికంగా 1.97 లక్షల 4 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలు ఉండడం నష్టపోయాడు. ఇందులో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఏపీ ఇన్వెస్టర్లు సగటున 1.40 లక్షలు పోగొట్టుకున్నారు. F&O ట్రెండింగ్లో అత్యధికంగా నష్టపోయిన రాష్ట్రాల్లో తొలి 4 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఉండడం బాధాకరం. తమిళనాడు ఇన్వెస్టర్లు సగటున 1.30 లక్షలు కోల్పోయి 3వ స్థానంలో ఉండగా కర్ణాటక ముదుమర్ల సగటున 1.30 లక్షలు పోగొట్టుకోవడంతో ఆ రాష్ట్రం 4వ స్థానంలో ఉంది. 2023-24 F&O ట్రేడింగ్ తెలుగు రాష్ట్రాల్లోని 93% మంది నష్టాలు చవిచూసినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆంధ్ర తెలంగాణ మొత్తంగా 2.1 లక్షల మంది F&O ట్రేడింగ్ చేసినట్టు సెబీ వెల్లడించింది. ఇందులో దాదాపు 1.80 లక్షల మంది తమ సొమ్మును పోగొట్టుకున్నారనే స్పష్టమైనటువంటి నేపథ్యం కూడా ఉంది. టేకుల కంటే మార్కెట్ స్మార్ట్ సిహెచ్ కుటుంబరావు. టేకుల కంటే స్టాక్ మార్కెట్లో స్మార్ట్ అని ఏపీ ప్లానింగ్ బోర్డు మాజీ వైస్ చైర్మన్, స్టాక్ మార్కెట్ నిపుణులు సిహెచ్ కుటుంబరావు అన్నారు. దక్షిణాది నుంచి ఎక్కువ మంది ఐటీ టెక్ పరిశ్రమలో పనిచేస్తున్నారని తాము తెలివైన వాళ్ళమని అనుకుంటారని, అయితే వారికంటే మార్కెట్ తెలివిగా ఉందన్నారు. కాగా ఉత్తర ఈశాన్య భారత ప్రజలు స్టాక్లో పెట్టుబడులు పెడుతున్నప్పటికీ తన సొమ్ము పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండవలసిన నేపథ్యం ఉంది. కానీ వాళ్ళు ఈ స్టాక్లు పెట్టేసుకొని వాళ్ళ జీవితాలు కూడా ఆగమైనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అన్నారం షరీఫ్లో ఏం జరుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్నారం షరీఫ్కు చాలా పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొన్ని అన్నారం షరీఫ్ అంటే ఒక అనేకమైనటువంటి సమస్యలు ఉన్నా అక్కడికి పోతే అన్నారం దేవుని దర్శనం చేసుకుంటే, దర్గాను దర్శనం చేసుకుంటే మా సమస్యలన్నీ పోతే, మా కష్టాలన్నీ పోతే అని నమ్మేటువంటి అనేక మంది భక్తులు ఉన్నారు. కానీ అక్కడ ఉండేటువంటి భక్తులు ఎంతో దూరం నుంచి చుట్టుపక్కల గ్రామాలే కాదు, అక్కడ ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి అక్కడ అంగరంగ వైభవంగా అన్నారం షరీఫ్ని దర్గాను కూడా దర్శించుకొని అక్కడ యాటపోతులు కానీ, మేకపోతులు కానీ, అక్కడ కోడి మాంసాలు కానీ ఏవున్నా కూడా వాళ్ళు మొక్కుకున్నటువంటి మొక్కును తీర్చేటువంటి కోరికలు ఉన్నాయి. కానీ అక్కడ చాలామంది ఏంటంటే అన్నారం షరీఫ్ దగ్గర ఉన్నటువంటి విచ్చలవిడిగా ఉంది. అక్కడ ఉన్నటువంటి మొత్తం చిట్టిల పేరుతో మోసం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి పొడేళ్ల పేరుతో మోసం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మోసంగా జరిగి ఇలా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రతిష్టను కూడా దిగజార్చే విధంగా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఉంది. దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఏం చేసినాడో ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. అంతే నాదే అంటున్న షబీర్. టెండర్లో మనందే పైచేయి, భక్తుల పేరున బడే టోకరం. ఆదాయం అంతా ఏమవుతుంది? 10 సంవత్సరాల లెక్కలన్నీ బయట తీయాలి. దైవభక్తి పేరు మీద దాగున్న అవినీతి, భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా తీసుకుంటున్న బాబా ఎవరు? షబీరా మజాకా, ఏం చెప్తే అదే వేదం. అన్నారం షరీఫ్ అవకతవకలపై విచారణ చేపట్టాలి. పర్తగిరి మండలం అన్నారం షరీఫ్ దగ్గర దర్గా ప్రతిరోజు భక్తులతో నిండిపోవడం, భక్తుల పూజలు ఆదర్శంతంగా సాగుతున్నప్పటికీ అవినీతి మరకలతో నిండుకొని చాటుమాటున దోపిడీ జరుగుతుందని భక్తులు భావిస్తున్నారు. బొక్క నాదే, పైసా నావే, అంతా నేనే అంటున్న షబీర్ బాబా అంతు చిక్కని సంపాదనకు కోరుకుంటున్నారని విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. భక్తులకు టూరిస్టులకు నిలయంగా మారిన అన్నారం షరీఫ్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక ఆకర్షితమైన టూరిస్టు ప్రాంతంగా నిలిచిపోయింది. కాలక్రమే భక్తుల రద్దీ, టూరిస్టుల సందర్శన పెరిగిపోవడంతో వాటిని ఆసరాగా చేసుకుని టెండర్ రూపంలో పెద్ద ఎత్తున సొమ్ము సంపాదించుకున్నారని బయట విమర్శలు. అసలు అన్నారం షరీఫ్ సంస్థ ఆదాయం ఎంత? ఇప్పటి వరకు ఎప్పుడు విశ్లేషకవంతన లెక్కలు బయటికి రాలేదు. సుందరీకరణంగా స్థాపించబడిన అన్నారం షరీఫ్ అందరికీ ఆదర్శంతంగా నిలుస్తుంటే బాబాలకు మాత్రం భక్తి కోటి భజన పైసలు మేలేసే పెడుతుంది. రోజువారీ ఆదాయాన్ని లెక్కల రూపంలో బయటికి రావాల్సి ఉంది. 10 సంవత్సరాల ఆదాయ లెక్కలను విచారించాల్సి ఉంది. భక్తిని సందర్శకులను డబ్బు సంపాదనకు ఉపయోగించుకుంటూ ఉన్నారని అపనిందల నుండి అన్నారం షరీఫ్ను రక్షించాలని అపోహలకు తావేయకుండా అవినీతి లెక్కలను బయటకు తలాగాలి. అన్నారం షరీఫ్
పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు సుమారు 10 కిలోమీటర్ల వరకు భక్తుల సందడి పండుగల కొనసాగిన లెక్కల ఆదాయంతో తప్పులు జరుగుతున్నాయని బాహాటంగా విమర్శలు వస్తున్నాయి. టూరిస్టులకు అత్యంత విశ్వాస నమ్మకం కలిగించబడే విధంగా భక్తులకు దృఢ విశ్వాసం పెరిగే విధంగా ప్రభుత్వం చొరవ చూపి అన్నారం షరీఫ్ లెక్కలను పకడ్బందీగా లెక్కించి ఆదాయం తగిన సమాధానాలు వెలుగులోకి తేవాలి. ఆ నమ్మకంపై విశ్వాసం సన్నగిల్లింపజేసే నమ్మకం దృఢమైన విశ్వాసం పెంపొందించే విధంగా ఉంటుంది. చాలా వరకు అయితే శుక్రవారం వచ్చిందంటే చాలా దూరం సుమారుగా కిలోమీటర్ 2 కిలోమీటర్ల మేరకు ఇలా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి నేపథ్యం ఉంటుంది. అక్కడ ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వాళ్ళు మూలుకుంటే దేవుడి దగ్గరికి దేవుడి దర్శనం దగ్గర కూడా వేలాది మందిగా వచ్చేటువంటి నేపథ్యం అంటే కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి నేపథ్యం ఉన్నటువంటి సందర్భం అంటే అక్కడ ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థ అయితే భయంకరమైన దోపిడీ వ్యవస్థ అయితే మనం చూస్తున్నాం అన్నారం షరీఫ్ దగ్గర ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అలానే దిశలో ఉన్నటువంటి ప్రాజెక్టు మూసీ ప్రాజెక్టు గత ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ హయాంలోనే కార్పొరేషన్ ఏర్పాటు రివర్ బెడ్ పవర్ బఫర్ జోన్ బోండలపై రివ్యూ ఒడ్డు నుంచి 50 మీటర్ల వరకు బఫర్ జోన్ గుర్తింపు ఇందుకు సంబంధించిన జీవోపై సైతం జారీ అప్పట్లోనే 8480 అక్రమ కట్టాల గుర్తింపు వాటిని కూర్చేయాలని 2021లో ఉత్తర్వులు హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్ల సైతం ఆదేశాలు. ఇప్పుడు ప్రజలు రెచ్చగొడుతున్న కేటీఆర్ మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు అప్పటి మినిట్స్ వివరాలు కూడా వెల్లడించిన నేపథ్యం గతంలో ఉన్నటువంటి నేపథ్యం 2021లోనే మూసీ ప్రాజెక్టు సంబంధించినటువంటి అక్రమాలు జరిగినాయి. మూసీ ప్రాజెక్టు సంబంధించినటువంటి అక్రమాలతో పాటు అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగినటువంటి నేపథ్యం ఉందని ఆయన ఐటీ శాఖ మంత్రి కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్లో చెప్పినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పుడు గత బీఆర్ఎస్ హయాంలోనే ఇచ్చినటువంటి ప్రాజెక్టు గత బీఆర్ఎస్ వాళ్ళే పర్మిషన్ ఇచ్చి వాళ్ళే కొన్ని ఇండ్లను కూడా కూల్చివేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ అక్కడ 2 జిల్లాల కలెక్టర్లు కూడా ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు వచ్చి రాజంతం చేస్తున్నారని కూడా ఆయన విమర్శలు చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలోనే కూల్చివేతలకు నిర్ణయం బీఆర్ఎస్ హయాంలో మూసీ రివర్ ప్లాంట్ కార్పొరేషన్ మీటింగ్కు మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ హాజరై అక్రమ కట్టడం కూర్చాలని నిర్ణయం తీసుకున్నట్టు శ్రీధర్బాబు ఆధారాలు బహిర్గతం చేశారు. మంత్రి హోదాలో కేటీఆర్ 2018 నుంచి 2020 వరకు చాలా మీటింగ్లు పెట్టి కూడా చేసినటువంటి నేపథ్యం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.